కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మాటలు జుగుప్సకరంగా ఉన్నాయి. ఆ ఉన్న వాళ్ళలో అంతో ఇంతో కొద్దిగా మాట్లాడడంలో కానీ రిజర్వ్గా ఉండటంలో కానీ ఒక సీనియర్గా కనపడే వ్యక్తి జీవన్ రెడ్డి గారు. ఆ జీవన్ రెడ్డి గారు ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేశాడు. ఆయన అంతకుముందు కూడా ఎమ్మెల్సీగా గెలిచాడు. ఇంకా చెప్పాల్సి వస్తే ఉన్న కాంగ్రెస్ వాళ్ళలో ఒక మంచివాడుగా పేరుంది. అలాంటి జీవన్ రెడ్డి కూడా నిన్న ఒక ప్రెస్ నోట్ చెప్పాడు. ఆయన ప్రెస్లో ఒక మాట మాట్లాడాడు. అదేంటి అయ్యా అంటే, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి, బీజేపీ గెలవడం కోసం బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తూ ఉంది అని చెప్పేసి మాట్లాడి, ఇది జీవన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన మాటలైతే కావు. ఎందుకు అంటే బీజేపీ బీఆర్ఎస్ ఉప్పు నిప్పులాగా కొట్టుకుంటున్న విషయం కూడా మనం చూసాం. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో మోడీ గారిని కలిసిన తర్వాత ఒక మాట అన్నాడు. ఆయన ఏంటంటే, కేసీఆర్ గారు మోడీతో తగువ పెట్టుకొని రాష్ట్రానికి మేలు జరుపుకోలేకపోయాడు, రాష్ట్రానికి ఏ మేలు తెచ్చుకోలేకపోయాడు, కాబట్టి మోడీతో ఘర్షణ వల్ల రాలేదు, అది నేను ఆ ఘర్షణ ఉండను, నేను మోడీకి అందుబాటులో ఉంటాను, నేను రాష్ట్రాన్ని బాగు చేస్తాను అనే పదం వాడాడు. స్వయంగా మీ ముఖ్యమంత్రి గారే కాంగ్రెస్ లీడర్ అయి ఉండి, పిసిసి ప్రెసిడెంట్ అయి ఉండి, ముఖ్యమంత్రి అయి కూడా ఉండి స్వయంగా చెప్పిన మాట, బీఆర్ఎస్ అనేది బీజేపీతో తగుపడడం వల్ల బీజేపీ సహకరించలేదు అని. మరి దానికి ఇప్పుడు మీరు మాట్లాడిన మాటకి ఎంత వ్యత్యాసం ఉంది? ఇంతకుముందు పోయిన పార్లమెంట్ ఎన్నికలలోనే కాంగ్రెస్ బీజేపీ పరోక్షంగా పొత్తు పెట్టుకున్న విషయం అందరికీ తెలుసు. చెరి 4 సీట్లు ఇంటర్నల్గా కుదుర్చుకున్న ఒప్పందాలు తెలుసు. ఒకరు 4 సీట్లు గెలిస్తే మరొకరు 3 సీట్లు గెలిచిన విషయం కూడా మనకు తెలుసు. అదే నిజామాబాద్ పార్లమెంట్లో జీవన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో జీవన్ రెడ్డి గారికి అంతో ఇంతో పేరుంది. ఆయన పర్సనల్ కూడా కొన్ని ఓట్లు పడతాయి. కానీ అక్కడ కాంగ్రెస్కు ఆ ఓట్లు కూడా పడలేదు, అవి కూడా బీజేపీకే పడ్డాయి ఆ రోజులలో. అంటే అభ్యర్థి ప్రచారానికి పోకుండా, ఎవరు పనిచేయకుండా కాంగ్రెస్ ఓట్లన్నీ బీజేపీకి పోయేటట్టు, కొన్ని ప్లేసులలో బీజేపీ ఓట్లన్నీ కాంగ్రెస్కు పోయేటట్టు. అంటే కాంగ్రెస్ గెలిచిన చోటనేమో బీజేపీకి డిపాజిట్ రాలే, బీజేపీ గెలిచిన చోటనేమో కాంగ్రెస్కు డిపాజిట్ రాలే. మీ ఇద్దరి ఒప్పందం అంత ఓపెన్గా పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో కనపడింది. అయినా సరే మేము పెట్టుకోలేదని చెప్పడానికి వీలుంది, ఎందుకంటే ప్రత్యక్షంగా పెట్టుకోలేదు కాబట్టి. ఇప్పుడు స్వయంగా పోటీ చేసి ఘర్షణ పడుతూ ఎన్నికలలో పోటీ చేసి ఇప్పుడు వచ్చేసి బీజేపీకి సహకరించింది అని దానికి చెప్పేది ఏంటి? బీజేపీకి సహకరిస్తే అది కవిత గారిని జైల్లో పెట్టారు కాబట్టి కవిత కోసం బీజేపీకి సహకరించిందని ఏమన్నా ఉండాలి అంటే, కోర్టులను మీరు అవమానపరుస్తున్నారా అని నేను సూటిగా ప్రశ్న వేస్తూ ఉన్నాను. అంటే బీజేపీకి దగ్గరైతే బీజేపీ కోర్టుల మీద ఇన్ఫ్లుయెన్స్ చెప్పెట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్తో కవిత గారిని విడుదల చేస్తుందా? ఒకటి మాత్రం నిజం, ఏదైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో అవి అండర్ గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ వాళ్ళ మీద చేస్తూ ఉంది అంటే కొంత అంగీకరించవచ్చు. కానీ మీరే చెప్పారు కవిత గారి విషయంలో, కేజ్రీవాల్ గారినేమో అరెస్ట్ చేస్తే సేమ్ కేసులో ధర్నాలు చేసిన మీరు అదే కేసులో కవిత గారిని అరెస్ట్ చేస్తే కవిత గారు తప్పు చేసిందని చెప్పారు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు చెప్పే ప్రయత్నం చేస్తే ఎలా ఇది? రెండో విషయం కూడా, ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల దాకా కవిత గారు ఇప్పటికి 2 నెలల నుంచి జైల్లో ఉంది. జైల్లో ఉండటానికి ఆమె ఏం భయపడలేదు, నేను తప్పు చేయలేదు, నేను ఖచ్చితంగా నేను మంచిగా వచ్చేస్తాను బయటకని ఆమె చెప్తూ ఉంది. కడిగిన ముత్యంలాగా వస్తానని చెప్పింది. కేసీఆర్ కూడా మాట్లాడాడు. ఇట్లా చాలామందిని అధికారంలో ఉన్నవాళ్ళు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ విధంగానే పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టింది. అయితే అంత మాత్రాన తిరిగి మళ్ళీ వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. కవిత గారి నువ్వు అక్రమంగా జైలు పెట్టినంత మాత్రాన తిరిగి రాదనేం కాదు కదా, ఎల్లకాలం అక్కడే కోర్టు అక్కడే ఉంచుద్దని కూడా కదా. లీగల్గా ఫైట్ చేస్తున్నప్పుడు లీగల్గానే ఉంటుంది. కానీ దాన్ని తీసుకొచ్చేసి బీజేపీకి దగ్గర అయ్యడానికి ప్రయత్నం చేస్తారని ఇప్పటికి కూడా చూస్తే కొన్ని మున్సిపాలిటీలలో కొన్ని చోట్ల ఇప్పటికి కూడా ఒకరు చైర్మన్, వైస్ చైర్మన్గా బీజేపీ కాంగ్రెస్ పరిపాలన చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ అట్లాగే కాంగ్రెస్ ఒకే వేదిక మీద చేరి ఆందోళనలు చేశారు. మీరు ఇంత పచ్చిగా ఒకరికొకరు కలిసి ఉండి బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయిందని చెప్పడం అంటే ఓటమిని ముందే గుర్తించి
కారణాలు వెతుక్కుంటున్నారా అనే విషయం ప్రజలకు అనుమానం వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, ఇక బీజేపీ గెలిస్తే లేదా బీఆర్ఎస్ గెలిస్తే వాళ్ళిద్దరు పొత్తు వల్లనే గెలిచింది, బీఆర్ఎస్ గెలిస్తేనేమో బీజేపీ సపోర్ట్ చేసిందని, బీజేపీ గెలిస్తేనేమో బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందని ఒక తప్పుడు ప్రచారం చేయడానికి ముందే ఓటమిని అంగీకరించి ఈ ప్రచారం చేస్తున్నారా అని మనం ప్రజల్లో కలిగే